Hi everyone, 10th Maths, first chapter, real numbers. Welcome to my channel, Kirti Charan. Here we are proving root 3 is irrational number. So let us discuss about root 3 is irrational number. ముందు వీడియోస్లో మనం రూట్ 5 గురించి రూట్ 2 గురించి ఎలా అయితే ప్రూవ్ చేసామో ఇర్రాషనల్ అని, ఇప్పుడు మనం రూట్ 3ని ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రూట్ 3 ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే దానికి కాంట్రడిక్టరీగా రూట్ 3 is rational నెంబర్ అని తీసుకోవాలి. సో లెట్ us assume root 3 is rational number. Here AB are integers and AB are co-primes, B not equal to 0. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు కోప్రైమ్స్ మనం ప్రూవ్ చేసుకుంటే అది మనం రూట్ 3 అనేది ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అదర్ దాన్ వన్ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కోప్రైమ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏ బై బి ఫామ్లో బి నాట్ ఈక్వల్స్ టు 0 అని అవ్వాలి, లేకపోతే ఇది ఇన్ఫినిట్ అయిపోతుంది. సో ఏ బై బి ఫామ్ మీన్స్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్ ఫామ్, మీన్స్ దట్ ఈస్ పీ బై క్యూ ఫామ్ వేర్ బి నాట్ ఈక్వల్స్ టు 0. సో మనం ఇక్కడ రూట్ 3నే కదా రేషనల్ నెంబర్ అనుకున్నాం, అందుకు రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని రాసుకుంటాం ఫ్రెండ్స్. దెన్ హియర్ on both sides we have to do squaring on both sides. root 3 whole square is equal to a by b whole square. root 3 whole square ఆల్రెడీ ఎలా కట్ అవుతుందో కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్. ఈ 3 అనేది 1/2 అని మనం అనుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, సో అప్పుడు 3 మిగులుతుంది. ఏ బై బి ఫామ్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే a square by b square అని రాసుకుంటున్నాం. సో దట్ ఇంప్లైస్ 3b² అంటే ఇక్కడ b² డివిజన్ పొజిషన్లో ఉంది, ఆ టైప్ పంపిస్తే అది మల్టిప్లికేషన్లో వస్తుంది. సో 3b² ఈజ్ ఈక్వల్ టు a². దీన్ని మనం 1 ఈక్వేషన్ కింద రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ పంపించామనుకోండి అది డివిజన్ పొజిషన్లోకి వస్తుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు a²/3. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, 3 అనేది a²ని డివైడ్ చేస్తుంది, 3 అనేది ఏని డివైడ్ చేస్తుంది. ఇది మనం థీరం 1.3 నుంచి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. లెట్ us assume a ఈజ్ ఈక్వల్ టు 3c వేర్ c ఈజ్ అనదర్ ఇంటిజర్. మనం ఇప్పుడు ఇది b² ఈజ్ ఈక్వల్ టు a²/3 అని ఎలా ప్రూవ్ చేసామో అలాగే మీన్స్ c² ఈజ్ ఈక్వల్ టు b²/3 అంటే ఇప్పుడు మనం ఏకి ఒక ఫ్యాక్టర్ 3 ఉన్నదని ఎలా ప్రూవ్ చేసామో బీకి కూడా ఒక ఫ్యాక్టర్ 3 ఉన్నదని ప్రూవ్ చేస్తే 3 అనేది రేషనల్ నెంబర్ అవ్వదు కదా, ఎందుకంటే దానికి 3 అనేది ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కింద వస్తుంది. సో అదర్ దాన్ 1 అది కోప్రైమ్ అవ్వదు. సో అదే మనం ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. సో దానికోసం ఏ ఈజ్ ఈక్వల్ టు 3cని అనుకొని దీన్ని తీసుకెళ్ళి మీన్స్ లెట్ us assume ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. ఈ ఏని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. 3c ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడే అందరూ తప్పు చేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3c యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3c ఇన్ 1. సో 3b² ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. చాలామంది ఇక్కడ ఏంటంటే 3c బదులు డైరెక్ట్గా 3c² అని రాసేయడమో అలా చేస్తూ ఉంటారు ఇక్కడ. లేకపోతే ఈ 3c అనేది ఇక్కడ వేయకపోవడమో లేకపోతే స్క్వేర్ రాయకపోవడమో ఏదో ఒకటి చేస్తుంటారు. ఈ స్టెప్ అనేది కరెక్ట్గా వేస్తే మనకి సమ్ అనేది ప్రూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, ఏ మిస్టేక్ లేకుండా. సో 3b² ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ని మనం ఇప్పుడు స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాము. సో 3² మీన్స్ నథింగ్ బట్ 9, c² means 3 into 3 square means nothing but 2 times. Now 3 into 3 is equal to 9 and c into square means c² means we have to write c². ఇక్కడ నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటున్నాను, 3 1s 3 3s. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే b² ఈజ్ ఈక్వల్ టు 3². దీన్ని బట్టి c² ఈజ్ ఈక్వల్ టు b²/3 అయ్యింది. సో హియర్ సేమ్ ఇక్కడ మనం ఏదైతే స్టేట్మెంట్ ప్రూవ్ చేసామో అదే స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు 3b²ని డివైడ్ చేస్తే 3bని కూడా డివైడ్ చేస్తారు, సేమ్ థీరం 1.3 నుంచి. అలాగే ఇప్పుడు ఏబి ఆర్ నాట్ కోప్రైమ్స్. ఎందుకు ఫ్రెండ్స్ ఏబి నాట్ కోప్రైమ్స్? బికాస్ 3 అనేది అదర్ ఫ్యాక్టర్ మనకి కనిపిస్తుంది కాబట్టి. ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏదైతే అనుకున్నామో రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ అనేది రాంగ్. సో రూట్ 3 ఈజ్ నాట్ రేషనల్ నెంబర్. ఫైనల్లీ వీ ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share and comment. If you are having doubts, please subscribe my channel. Thank you friends.